బుట్ట భోజనం. ఇదేమో పప్పు, వంకాయ పులుసు, బెండకాయ పులుసు. వీళ్ళది చికెన్ ఫ్రై ఒకటి ఉంది. ఆ బుట్ట భోజనం మొత్తం ఎంత అనుకుంటున్నారు? 150 రూపీస్ దాటి పెట్టారంటే పంచపక్ష పర్వన్నారు కోరుకుంటారు. అది ఇప్పుడు వేటకి వెళ్ళాలి. ఇంకా ఏమేటా అన్నా చెల్లి. ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్. కరెక్ట్ గుర్తుంచుకోండి లొకేషన్. ఇక్కడ బీబీ మొబైల్ యాక్సెసరీస్ అని ఉంటది. దీంట్లో ఒక ఆఫర్ అయితే ఉంది. పనికిరాని పాత ఫోన్ ఇలా ఉన్నా కూడా మొక్కలు అయిపోయినా గానీ తీసుకొచ్చేస్తే మాకేంటన్నా 1000 రూపాయలు ఇస్తామండి. 1000 రూపాయలు 1000 రూపాయలు వద్దనుకుంటే గిఫ్ట్ అయితే ఉన్నాయి. అస్సలు ఆఫర్ అయితే చాలా బాగుంది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు పొద్దున్న నుంచి మొత్తం స్విగ్గీలో ఆర్డర్ చేయడం సరిపోయింది. షాహిదీ ఆడి గుంట్లో బాగాలేకపోవడం వల్ల షైనాస్ మొదలట్లేదు వాడు. అందుకోసం పొద్దున్న టిఫిన్ తినేసాం. ఇప్పుడు లంచ్ టైంకి వచ్చేపాటికి గెస్ట్ చేయండి. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం అయితే ఆర్డర్ చేశాను. అసలు ఏమేమి వచ్చినాయి ఏంటనేది చూపిస్తాను, చూడండి. ఇదేదో 3 బాక్సులు వచ్చినాయి. మన బుట్ట భోజనం. బుట్ట చిన్నది చేస్తారు, ఇంతకుముందు పెద్ద బుట్ట వచ్చేదిగా. నువ్వు ఎప్పుడు అంటున్నావు? షైనాస్ లేదుగా, ఫస్ట్ టైం చూస్తున్నా. చూద్దాం. అన్నం ఉంటుంది దానికి. బుట్టలో అన్నం, పెరుగు కప్పులు చూసి అన్నాళ్ళు అవుతుందో. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. కవర్లో ఆకు, రసం తక్కువే ఉన్నాయి. బయోడిగ్రేడబుల్ వాడారు మొత్తం. మంచి కవర్లు. ఇవి కూడా బయోడిగ్రేడబుల్. ఇదేమో రసం. ఇది రసం, ఫ్రై, సాంబారు, పచ్చడి, పులిహార, అప్పడాలు. ఇదేంటో చూద్దాం. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి ఈ బాక్సుల్లో వేసారు. ఇదేమో పప్పు, వంకాయ పులుసు, బెండకాయ పులుసు. అబ్బా, అన్ని షైనాస్ ఫేవరెట్ వచ్చినాయి. ఇదేమో మన బుట్ట భోజనం. దీంట్లో ఒక స్వీట్, పొడి, ఉప్పు, కింద అన్నం. మొత్తం ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ మనం స్వీట్ వేడి అయిపోయింది. 2 స్వీట్లు ఇదిగోండి. ఒక స్వీట్ నాకు, ఒక స్వీట్ షాహీకి. నెక్స్ట్ కందిపొడి. ఇది భలే ఉంటది వీళ్ళది. సుబ్బయ్య గారి హోటల్లో నాకు నచ్చింది అదే. నేను నా యూట్యూబ్ లో చూసుకుంటే కనుక ఒక షార్ట్ కూడా ఉంటది, హ్యూజ్ డిజాస్టర్ సుబ్బయ్య గారి హోటల్ అనేది. అసలు నాకు ఆ ఎక్స్పీరియన్స్ బాగాలేదు అప్పుడు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అసలు చూడు, ఇదిగో బాగుంది కదా బుట్ట. రైస్ అయితే తక్కువే ఉంది, మరీ ఎక్కువ కాదు. ఈ బుట్ట పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఏం ట్రై చేయను? రైస్ అనవసరంగా పెట్టేసుకున్నా. పులిహార ట్రై చేయాల్సింది ఫస్ట్. పులిహార ట్రై చేద్దాం. భలే ఉంది పులిహార అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం వైట్ రైస్ లోకి కందిపొడి అయితే వేసుకుందాం. నెయ్యి కూడా చిన్న డబ్బాలో ఇచ్చుంటే వీళ్ళది బాగుండేది. కానీ వీళ్ళ కందిపొడి సేమ్ కాకినాడలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది వీళ్ళ కందిపొడి అయితే. ట్రై చేద్దాం ఇప్పుడు. వీళ్ళ కందిపొడి చాలా బాగుంటుంది. అన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ నాకు ఇష్టం మొత్తంలోకి. ఓకే, కందిపొడి అయితే వేసా. మన ఇంట్లో ఉన్న నెయ్యి అయితే వేస్తున్నా. బాగుంటుంది నాకు తెలిసి. టేస్ట్ చేద్దాం. రైస్ వేడిగా లేదు, కొంచెం లావుగా అనిపిస్తుంది నాకేమో కదా రైస్. పర్లా, అక్కడ వేడిగా బాగుంటుంది. ఘాటు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంత ఘాటు ఉండదు. ఇప్పుడు పప్పు ట్రై చేద్దాం. వేడిగా కూడా ఉంది ఇది, ఈ కంటైనర్లో పెట్టడం వల్ల. బాగుంది. ఇదేం పప్పు ఇది? ఏదో ఆకుకూర పప్పులా ఉంది. పప్పులో ములక్కాయ వేస్తారా? పప్పు చారా? అవునా? నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. పప్పులో వేయరు ఎవరో, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలా ములక్కాయ పప్పు అలా కూడా ఉంటుందా? ములక్కాయ పప్పు మరి నేను ఎప్పుడు అదే పప్పు చారులో వేసుకుంటారులే కానీ ఉడకలేదు కూడా. ఇది బ్యాట్ బాగా. ఈ పులుసు కూరలు నాకు ఇష్టం లేదు. వీళ్ళది చికెన్ ఫ్రై ఒకటి ఉంది. ప్యూర్ వెజ్ కదా, ఏదో ఫ్రై ఇది. బంగాళదుంప ఫ్రై. లెట్స్ సీ. బంగాళదుంప ఫ్రై బాగుంది. పప్పు బాగా. పప్పు ఫెయిల్ అవ్వకూడదు. ఏది చేసినా కూడా వెజ్ మీల్స్ లో పప్పు ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే. ఏం వేసుకున్నావు? నీకు ఇష్టమైన నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు చెప్పి ఎలా ఉంది? వంకాయ పులుసు, టమాటా పప్పు ఉంటే బాగుండేది. టమాటా పప్పు కానీ, పాలకూర పప్పు కానీ. నెక్స్ట్ సాంబార్ ట్రై చేద్దాం. అదే షాహిద్ ప్యాట్ తింటున్నాడు. షాహిద్ గారు పర్లేదు, బాగానే ఉంది ఈ రోజు ఆడికి. అయితే వదలట్లేదు. నా దగ్గర కూడా ఉండట్లా, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నాడు. వంకాయ ట్రై చేయ ఒకసారి. బాగుందా? చెప్పు.
చాలా బాగుందా? నేను తినలే, నాకు ఇష్టం లేదు. నేను పులుసు కూరలు ఎక్కువ తినను గైస్. నేను సాంబార్ ట్రై చేస్తా. సుబ్బయ్య గారి హోటల్ బాగా ఫేమస్ కాకినాడలో. అసలు అమ్మో, పార్సిల్ కానీ తినడానికి కానీ ఖాళీ ఉండదు, ఫుల్ రష్. ఒకసారి మనం కూడా వెళ్ళి ట్రై చేయాలి. విజయవాడలో మాత్రం ఫ్లాప్. బాగుంది, సాంబార్ బాగుంది, కమ్మగా ఉంది. కానీ పార్సల్ తప్పులేండి, నేను అలా అనకూడదు. నేను పార్సల్ చేసుకోవడం వల్ల కూల్ అయిపోయింది కొంచెం, దానివల్ల కొంచెం డిసప్పాయింటింగ్. అని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. వాళ్ళ కాన్సెప్ట్ అది. 290 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు, చాలా రకాలు పెడతారు. కానీ వాటిల్లో కొన్ని ఐటమ్సే బాగుంటాయి వాస్తవంగా, మిగతాయి బాగోవు. నేను అప్పుడు అలా చేస్తేనే ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వచ్చేసినాయి నాకు. ఓపెన్ రివ్యూ చెప్పా, బాగాలేదు ఆ రోజు, బాగాలేదని చెప్తేనే. ఇంకోటి వీళ్ళ దగ్గర స్వీట్లు చాలా బాగుంటాయి. మెత్త మైసూర్ పాక్. వంకాయ బాగా నచ్చింది, వంకాయ చాలా బాగుందంట ఫైనాన్స్కి. ఇవ్వండి వంకాయలు, ఈ బఠానీ కూడా వేసారు. మనం జస్ట్ టేస్ట్ చూద్దాం. వంకాయ పులుసు చాలా బాగుంది, క్రేజీ. ఏంట్రా మాకు ఒంట్లో బాగాలేదు కదా, మాకు కూడా ఎలాగో ఉంది. పెరుగు అయితే ట్రై చేద్దాం. చాలా చిన్నప్పుడు తెగ తినేవాడిని ఈ కప్పులు. నేను ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ ఈ టైప్ ఆఫ్ పెరుగు కప్పులు. 30 రూపీస్ ప్యాకెట్లు అయ్యే కనబడుతున్నాయి. పచ్చడి కూడా ఉంది, పచ్చడి కూడా వేసుకున్నాం. గోంగూర పచ్చడిలా ఉంది. ఉప్పు కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళకి, మనకు అవసరంలా, మనం ఉప్పు తినం. ఈ చట్నీ, పెరుగు. ఎప్పుడుది పెరుగు ఫ్రిడ్జ్లో ఉండాలి, ఇది బయట ఉంటే పనికిరాదు. కూరలు అయితే సగం కూరలు అయితే బాగున్నాయి, మిగతా కూరలు పప్పు బాల. తర్వాత రసం ట్రై చేయాల, సాంబార్ బాగుంది, ఫ్రై కూడా బాగుంది. పెరుగులో కూడా తినచ్చు ఫ్రై అయితే. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే రేట్ ఎక్కువే. ఆ బుట్ట భోజనం మొత్తం ఎంత అనుకుంటున్నారు? 600 రూపాయలు. 600 రూపాయలు పెట్టి ఆర్డర్ చేశా, ఇద్దరు తినచ్చు అని చెప్పి. అంత వర్క్ కాదు నన్ను అడిగితే. కంప్లీట్ అయిపోయింది మొత్తం, ఇంకా లాస్ట్ కొంచెం స్వీట్ మిగిలింది. తిను షాహి, నా మొహం ఏం చెప్తున్నావు? ఎలా ఉంది షాహి? అదొక్కటి తప్ప ఇంకేమని చెప్పమ్మా. పప్పే వదిలేసావు, పప్పు నచ్చలేదా? నాట్ వర్త్. 600 రూపాయలకి కొన్ని బాగుండి, కొన్ని బాగాలేక. సింపుల్ లాజిక్ అండి. మీకు మీల్స్లో 100 రూపాయలు దాటి పెట్టాడంటే డబ్బులు, 100 రూపాయలు కూడా కాదండి, ఇంతకుముందు 100, ఇప్పుడు 150 రూపీస్ దాటి పెట్టారంటే పంచపక్ష పరమన్నారు కోరుకుంటారు ఆబ్వియస్గా జనాలు. బిర్యానీ 500 ఉన్నా బాగాలేకపోతే ఏమీ ఫీల్ అవ్వరు. కానీ మీల్స్లో అలా కాదు. మీల్స్లో పప్పు బాగుండాలి, సాంబార్ బాగుండాలి, అన్నీ బాగుండాలనే లెక్కల కాన్సెప్ట్లో ఉంటారు. అది అంతగా చెప్పడం అవసరమా బాయ్ అక్కకి? అంత దూరం చూడండి, ఎంత దూరం ఉందో అక్క. అంత దూరం నుంచి చెప్తున్నారు. నువ్వెందుకు చెప్తున్నావు? అయ్యదక్క వెళ్ళిపోయింది. అంత దూరం అవసరమా? ప్రేమ అంట, సూపర్ ప్రేమ అన్న మీరు. ప్రేమ. థ్యాంక్ యూ. సన్నీ వచ్చాడు, ఇంకా ఇప్పుడు రప్పించామన్నా. అదే ఇప్పుడు వేటకి వెళ్ళాలి. ఇంకా ఏం వేట? దయ్యాల వేట. దయ్యాల వేటనా లేకుంటే డీర్ పికాక్ వేసేస్తారు మనం లోపల. అది కాదు, ఇప్పుడు రాఖీ వీడియో ఒకటి తీయాల్సి ఉంది. మనం రాఖీ పండుగ వస్తుంది కాబట్టి స్పెషల్గా రాఖీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటని చూపిద్దాం. అన్నా చెల్లి ఇదేంటి కాస్ట్లీ రాఖీలా? ఇప్పుడే వచ్చాం పప్పుల మిల్ దగ్గర ఉన్న బాలాజీ సూపర్ మార్కెట్కి అయితే. అసలు చూపిస్తా ఏమేమి ఉన్నాయి. రాఖీ దగ్గరికి వెళ్ళాం అక్కడైతే పని అవ్వలేదు, వాళ్ళు ఇంకా సెట్ చేయలేదంట. అందుకోసమే ఇప్పుడు మనం ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాం. రిమోట్లు కొనడానికి తీసుకున్నాం. రిమోట్లు తీసుకుని, రిమోట్లు ఏసీ రిమోట్లు, యూనివర్సల్ రిమోట్ వస్తున్నాయా? ఏసీ రిమోట్స్ అన్ని యూనివర్సల్. అంటే యూనివర్సల్ అంటే ఏ రిమోట్ తీసుకున్నా దాన్ని పని చేస్తాను. అయ్యేం వద్దు, మనకి నార్మల్ ఏసీ రిమోట్లు తీసుకుందాం. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ఒక క్రేజీ షాప్ దగ్గరికి అయితే వచ్చాము, చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్. కరెక్ట్గా గుర్తుంచుకోండి లొకేషన్. ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఇది మనది. దాని ఆపోజిట్ లోనే ఏఎంసీ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఇక్కడ బీబీ మొబైల్ యాక్సెసరీస్ అని ఉంటది. దీంట్లో ఒక ఆఫర్ అయితే ఉంది, ఏంటో చెప్తాను చూడండి. ఆఫర్ కాదు, క్రేజీ అసలు మంచి జాక్ పాట్. అన్న చెప్పండి అన్న, పాత ఫోన్లు చూపిస్తారు ఒకసారి, చూపించరా? ఇది కాదులే, పనికిరాని పాత ఫోన్ ఇలా ఉన్నా కూడా మొక్కలైపోయినా గానీ తీసుకొచ్చేస్తే మాకేంటన్నా 1000 రూపాయలు ఇస్తామండి. 1000 రూపాయలు. అది 1000 రూపాయలు వద్దనుకుంటే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి. గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఇయర్ బడ్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, తర్వాత గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, మ్యూజిక్ బార్, ఓకే, సౌండ్ బార్, హెడ్ సెట్, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వద్దనుకుంటే 1000 రూపాయలు ఇస్తారు. ఓకే, అస్సలు ఆఫర్ అయితే చాలా బాగుంది. సన్నీ ఏమంటావు? సన్నీ ఆ బాక్స్ ఇచ్చేయమంటా అన్న, నేను మళ్ళీ రివర్స్ అమ్మడానికి. ఫోన్ లో ఉన్న బాక్సా? సన్నీ నార్మల్ గా స్క్రీన్ కార్డ్ వేయించుకుంటున్నాడు ఇక్కడ.
స్క్రీన్ గార్డ్ వేయించుకుంటుంటే జనాలు తెగ తెచ్చేస్తున్నారు ఫోన్లు. ఇదిగోండి ఇలాగా. నేను వచ్చిన తర్వాత ఒక 7-8 ఫోన్లు వచ్చినాయి. అన్న ఏంటన్నా ఫోన్ తీసుకొని డబ్బులు ఇస్తున్నావు అంటే ఇదే కాన్సెప్ట్. ఏ సన్నీ దీనిలో 20 ఫోన్లు ఉంటాయి, 20,000. ఇస్తారు. అయితే ఎక్కడన్నా ఒకసారి మీరు చెప్పండి లొకేషన్. ఇది విజయవాడ అండి, ఎన్టీఆర్ కాంప్లెక్స్ పక్కన కాంప్లెక్స్, ఏఎంసీ కాంప్లెక్స్, షాప్ నెంబర్ 42 అండి. షాప్ నెంబర్ 42. అవునండి. షాప్ పేరు బీబీ మొబైల్స్ అండి. బీబీ మొబైల్స్. బీబీ మొబైల్స్. ఓకే. మొబైల్స్ యాక్సెసరీస్ అని బోర్డు ఉంటుందండి, బ్లాక్ బోర్డు ఉంటుంది. ఓకే. దాని లోపల వస్తే సరిపోద్ది. ఓకే డన్. ఎలాంటి ఫోన్ తెచ్చినా కూడా ఇస్తారు. పాతది పాత ఫోన్ ఇది చెడిపోయినా ఎలా ఉన్నా సరే 1000 రూపాయలు ఇస్తారు. సూపర్ అన్న. ఇంట్లో ఒక చిన్న లోపు ఉంది అన్న, నువ్వు కీప్యాడ్ ఫోన్లు ఏది మన 5,000 రూపాయల ఫోన్లు, టచ్ ఫోన్లు ఉంటాయి అవి వాటికి కూడా ఇస్తావా? కదండి, 4GB ర్యామ్ 64 ఉంటే మాత్రం 1000 రూపాయలు ఇచ్చేస్తానండి మీకు. ఓకే, 4GB ర్యామ్ 64GB మాక్సిమం ఉండాలి. మినిమం ఉండాలి. మాక్సిమం ఎంత ఉన్నా కూడా ఇంకంతే, 1000 రూపాయలే. తక్కువ ఉంటే కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే డన్ అన్న. సెకండ్ హ్యాండ్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కూడా ఉన్నాయంట, కొంటారు కూడా. ఏంటి మన బిల్ బాక్స్ తీసుకొని వచ్చి ఫోన్ ఇస్తే కొంటారంట. వచ్చేసా గురు ఇంటికి. అయితే అమ్మో మీరు నమ్మరు, లిటరల్లీ పొద్దున్న తిన్న పులిహార ఇప్పుడు మాకు పొద్దున్న నుంచి ఏంటో పొట్టంతా ఉబ్బరంగా ఉండింది. ఇప్పుడు వాంతు చేసుకున్నా నేను. ఇప్పటికి కొంచెం ఫ్రీ అయ్యా నేను. అమ్మో చాలా ఇదిగా ఉంది ఫుడ్ అయితే. నాకైతే అసలు సెట్ అవ్వలేదు. పొద్దున్న నుంచి కూడా చాలా అప్సెట్ గా ఉండింది స్టమక్ అంతా. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది అలాగా. సో అంతే గురు, ఈ రోజుకైతే వీడియో అంతే గురు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో బ్లాగ్ లో అయితే కలుద్దాం. బై ఫర్ నౌ.